హాయ్ ఎవ్రీవాన్. ఈరోజు మన వంటగదిలో ఒక అద్భుతమైన రుచికరమైన వంట చేయబోతున్నాం. పుల్లటి గోంగూర, మృదువైన పన్నీర్, తీపి ఉల్లిపాయ, టమాటో, ఇంకా మాధుర్యమైన వెన్న కలిపి చేసే గోంగూర పన్నీర్ బటర్ టమాటో కర్రీ. మరి ఇది ఎలా చేయాలో చూద్దాం రండి. వంటగదిలో మనం రోజు వాడే పదార్థాలు సరదాగా మాట్లాడుకుంటే ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. గోంగూర నేనే బెస్ట్, నా పులుపు లేకపోతే ఏ వంటకానికి రుచే రాదు. ఉల్లిపాయ అయ్యో రుచి నాకు కూడా ఉంది. టమాటో నోరు మూసుకోండి, పులుపు నాదే మాధుర్యము నాదే. వెన్న హాయ్ ఫ్రెండ్స్, శాంతంగా ఉండండి, నేను వచ్చినప్పుడు అందరూ కలిసిపోతారు. పన్నీర్ దయచేసి గొడవ పడకండి, నన్ను కూరలో వేసిన వెంటనే అందరూ నన్నే చూసి మెచ్చుకుంటారు. చూసారుగా మన వంటగదిలోని పదార్థాలు మాట్లాడుకుంటే ఎలా ఉంటాయో. సరే, ఇక ప్రాసెస్ చూద్దామా. ఇప్పుడు ఒక ప్యాన్లో బటర్ వేసి మంచిగా వేడయ్యాక మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కలు కూడా వేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. సో అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక అవి తీసి పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో ఆవాలు, జీలకర్ర, మిరియాలు, ఇలాచి, చెక్క, లవంగాలు ఇవన్నీ కూడా వేసి మంచిగా కలుపుకోండి. అవన్నీ కూడా మంచిగా చిట్పట్లాడాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవి కూడా వేసి మంచిగా కలపండి. ఇవన్నీ మంచిగా వేగాక కొద్దిగా పసుపు కూడా వేసి మంచిగా అన్నీ కూడా కలిసేలాగా మంచిగా కలుపుకోండి. ఇప్పుడు అందులోనే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన అంతా కూడా పోయేంత వరకు దాన్ని మంచిగా కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న గోంగూర ఆకులు కూడా అందులో అంతా కూడా వేయండి. సో ఈ గోంగూరను కూడా మంచిగా అంతా కూడా ఇక్కడ చూపిస్తున్నట్టుగా మొత్తం కలిసేలాగా మిక్స్ చేస్తూ ఉండండి. అలా మిక్స్ చేసుకున్నాక దానిపైన మూత పెట్టి కాసేపు అలా వదిలేయండి. ఇక్కడ ఒక 2 టమాటాలు, పెద్ద టమాటాలు తీసుకొని కట్ చేసి పెట్టుకోండి. ఇక్కడ గోంగూర అంతా కూడా చక్కగా ఉడికిపోతుంది. సో ఇప్పుడు కాస్త సాల్ట్ కూడా మీ టేస్ట్కి తగ్గంత ఉప్పు కూడా వేసి మళ్ళీ అంతా కూడా ఒకసారి మంచిగా కలుపుకోండి. ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు మళ్ళీ ఒకసారి టేస్ట్కి అడ్జస్ట్ చేసుకొని ఇవన్నీ కూడా వేసి అంతా కూడా మంచిగా మిక్స్ అయ్యేలా మరొకసారి మంచిగా కలుపుకోండి. ఇక్కడ మనం వేసిన స్పైసెస్ అన్నీ కూడా గోంగూరకి పట్టుకునేలాగా మంచిగా కలుపుతూ ఉండండి. గోంగూర అనేది అడుగు మాడకుండా చూసుకుంటూ ఉండండి. ఇలా మంచిగా అంతా కూడా చక్కగా ఒక 2 నిమిషాల పాటు అలా కలుపుతూ ఉంటే ఆ తర్వాత దానిపై మూత పెట్టేయండి. ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఉన్నాయి కదా, వాటిని చక్కగా ప్యూరీలాగా ప్రిపేర్ చేసుకోండి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ టమాటాలను కూడా మంచిగా ప్యూరీ అనేది ప్రిపేర్ చేసుకోండి. అలా ప్రిపేర్ చేసుకున్న ప్యూరీని అండ్ అలాగే ఇక్కడ గోంగూరలో మీ టేస్ట్కి సరిపడా కారము, మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీ కూడా వేసి చక్కగా ఆ గోంగూరకంతా పట్టేలా మిక్స్ చేయండి. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు వదిలేయండి. గోంగూర ఆ టమాటో 2 కలిసిపోయి చక్కగా ఉడికిపోతుంది. సో ఇలా ఉడికిపోతున్న టైంలో మనం ఇంతకుముందు వేయించి పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా, సో వాటిని కూడా ఈ గోంగూరలో యాడ్ చేసి మంచిగా కుక్ చేయండి. ఇవంతా కూడా ఒకసారి ఈ పన్నీర్కి ఆ గోంగూర పేస్ట్, టమాటో ప్యూరీ అంతా కూడా మంచిగా పట్టుకునేలాగా మంచిగా అంతా కూడా ఒకసారి చక్కగా కలుపుకొని మూత పెట్టేసుకోండి. అంతే, మన గోంగూర పన్నీర్ టమాటో కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. అండ్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ కూడా చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేయండి అండ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ధృవిషాస్ వరల్డ్.